ఇవాళ మీతో కలిసి పనిచేస్తున్న తమ్ముడు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు సలీం భాయ్ గారు, ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్లో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు సంజీవ్ గారు, అట్లాగే గౌరవనీయులైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ శాసనసభ్యులు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈ డివిజన్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సోదరులు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న మా సోదరులందరికీ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారికి, మన్నించండి అక్క, పైకి రండి ప్లీజ్, పైకి రండి. అట్లాగే మా మెదక్ జిల్లా శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, అట్లాగే ఆదర్శ్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది, కుమార్ గారు, ఇంకా చాలా మంది సోదరులు అందరూ కూడా ఇక్కడ, పద్మా దేవేందర్ రెడ్డి గారు, పేరు పేరున ఇక్కడ పనిచేస్తున్న, ఈ డివిజన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈరోజు ఎర్రగడ్డలో మా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ సోదరులు రాజనర్సు గారికి, అట్లాగే మరి ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన, మన్నించాలి, మా సిర్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు, ఆందోళ్ మాజీ శాసనసభ్యులు క్రాంతి అన్న గారు, ఇక ఎవలో పేరు చెప్పలేదు, తిట్టుకోకుర్రా भाई, जिस किसका भी नाम नहीं बोला, जर्रा अगर कुछ बोलना है तो अंदर बोलो, बाहर मत बोलो. మా ప్రతాప్ రెడ్డి అన్న గారు, అట్లాగే కుకట్పల్లి కార్పొరేటర్లు అందరికీ, ఎర్రగడ్డ డివిజన్ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మా ప్రతాప్ రెడ్డి అన్నకు పేరు పేరున, खामोश हो जाना थोड़ी देर, उनको सुनने दो. मैं आ रहा था, अब मैं बंजारा हिल्स से निकल के आपसे मिलने, आपसे मुखातिब होने, आपसे बात करने यहाँ पे आ रहा था. इतने में बीच में एक जगह यूसुफगुड़ा कने ट्रैफिक सिग्नल मिल गया. वहां पे मेरे गाड़ी के ठीक बगल में एक ऑटो आके रुक गया. वो ऑटो वाले भाई साहब सलाम बोले, मैं भी सलाम करा. पूछा क्या नाम है भाई, बोले महमूद. मैं बोला महमूद भाई क्या हाल है, क्या चल रहा. महमूद भाई बोले क्या हाल है साहब, 2 साल से सब बर्बाद है, कुछ भी नहीं चल रहा. बोले, मैं बोला ऐसे कैसे. बोले क्या करना साहब, 2 साल से, मैं 2 साल पहले आराम से हर दिन हर रोज 2000 रुपया कमा लेता था, कम से कम उसमें से 1000 तो बचता था, रोजी रोटी निकल जाती थी. अभी नो आने के बाद, कांग्रेस हुकूमत आने के बाद हर दिन हर रोज बस 1000 मिल रहा. उसमें घर कैसे चलाना, बच्चों की फीस कैसे देना, ऑटो का किराया कैसे देना, नहीं समझ आ रहा साहब. बोले तो मैं बोला क्या करेंगे महमूद भाई, अब एक गलत वोट की सजा 5 साल है ना. बोला मैं, అంటే ఒక్క తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష ఉంటది కదా, एक गलत वोट की सजा 5 साल मिलती ना. बोला महमूद भाई क्या पूछे मालूम मेरे को. महमूद भाई बोले क्या साहब कोई तरकीब नहीं है, क्या पूछ रहे मेरे को, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు महमूद भाई. तरकीब बस एक ही, तरकीब एक ही है. वो तरकीब ये है कि आप 11 तारीख के दिन बाहर निकलिए और इस जुल्म करने वाली, झूठ बोलने वाली कांग्रेस हुकूमत को निकाल फेंकिए, उनकी जमानत जब्त करिए. यही गुजारिश है हमारी आपसे. मैं बस इतना ही कहना चाहता हूं, किसी एक शायर ने कहा, ये जुल्म और झूठ की दस्तार, ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक, ये रेत की दीवार रहेगी कब तक. हमने तो हिटलर को भी मिटते हुए देखा, ए कांग्रेस तेरी हुकूमत रहेगी कब तक. अगर एर्रगड्डा के हमारे भाई और बहन निकले और जो झूठ बोलने वाले, जुल्म करने वाली कांग्रेस पार्टी को सबक सिखा दिए, कितने दिन रहेगी कांग्रेस आप याद करिए. यहां हमारे लीडर हैं शरीफ भाई, शरीफ भाई को जबरदस्ती करके, उन पे जुल्म करके, उनको उठा के आज जबरदस्ती लेके गए कांग्रेस वाले. मैं सच बोल रहा हूं कि नहीं. टास्क फोर्स के पुलिस को भेज के जुल्म करके, आज जबरदस्ती करके आपके घर गिरा देते बोल के, डरा के उनको ले जाके चीफ मिनिस्टर के पास आज कंडुआ डला है. शर्म होनी चाहिए कांग्रेस वालों को, शर्म आनी चाहिए आपको. अगर दम है, हिम्मत है
तो इलेक्शन में सीधा सीधा लड़ो ఏ కాకి లడాయి ఏం చెప్తున్నా నేనంటే ఇయాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేస్తున్నది అంటే మన లీడర్ల మీద కేసులు పెట్టుడు ఇండ్లు గులగొడతా అని బెదిరించుడు బలవంతంగా పోలీసులను పెట్టుకొని గుంజుకపోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మన షరీఫ్ బైతోని కూడా కండువా గప్పించి ఏదో సాధించమని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు మీరు ఎర్రగడ్డ అన్నదమ్ములు ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే దిమ్మ తిరిగే తీర్పు కాంగ్రెస్ పార్టీకి 11 తారీఖు నాడు మీరే ఇయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 దాకా సుకూన్గా బతికినాం గరీబోళ్ళని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూసుకున్నాడు 200 రూపాయల పెన్షన్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దాన్ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందంటే కేసీఆర్ గారు మీరెవ్వరూ అడగక ముందే 1,116 రూపాయలు ఆడ కూతురు పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఇచ్చి మేనమామలాగా సొంత మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అదే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే నేను సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటా అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటే మగ బిడ్డ పుడితే 12,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు మొత్తంగా తల్లిని బిడ్డను ఇంటి దగ్గర ఎక్కించుకొని మళ్ళా ఇంటి దగ్గర దించొచ్చే సౌలత్ కల్పించిండు కేసీఆర్ గారు అట్లాగే బ్రహ్మాండమైన కార్యక్రమాలు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు 2,000 పెన్షన్ వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ హైదరాబాద్లో ఉండే మా గరీబు అన్నదమ్ములకు మరి బ్రహ్మాండంగా 1,50,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద ఇచ్చింది కేసీఆర్ 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్లో కట్టించింది కేసీఆర్ ఇంటింటికి 20,000 లీటర్ల మంచినీళ్లు ఉచితంగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడే పుట్టిన పిల్లగాడి నుంచి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఒక దిక్కు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాం మరొక దిక్కు హైదరాబాద్లో అందరి కారోబారు మంచిగా నడవాలంటే పరిశ్రమలు రావాలి ఐటీ రంగం పెరగాలి రియల్ ఎస్టేట్ పెరగాలి ఆ పని చేసినాం 10 ఏళ్ళు దానివల్ల ఏమైంది లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగినాయి ఐటీ కంపెనీలు వచ్చినాయి యాపిల్ గూగుల్ అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి దానివల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినాయి మరి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే హోటళ్లు మంచిగా నడిచినాయి మిగతా దుకాణాలు మంచిగా నడిచినాయి 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ బాగుండే అంతా బ్రహ్మాండంగా సుకూన్గా నడిచింది కానీ ఇవాళ ఏమైంది कांग्रेस प्रभुत्व వచ్చిన తర్వాత 2 साल में सब कुछ बर्बाद कर दिए आप सोचो एक बार आज क्या हालत है पर आने के लिए हुकूमत में कांग्रेस आपसे कई सारे झूठे वादे करी ఎన్ని అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు యాదికున్నదా మర్చిపోయినరా యాదికి లేకపోతే ఒక్కసారి యాద్ చేయాలి ఒక్కసారి చూపెట్టండి కాంగ్రెస్ వాళ్ళు ఏమేం కథలు చెప్పినరో ఎలక్షన్లలో పెన్షన్ ఎంత వస్తుంది 2000 వస్తుంది కదా వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది వచ్చినాయా అన్ని ఏమేం మాటలు చెప్పిండో విన్నారా 4,000 वजीफा मिला किसी को 4,000 पेंशन వచ్చిందా नहीं सुनाई दे रहा 4,000 आसरा पेंशन मिला आपको వచ్చిందా 2,500 వచ్చిందా మహిళలకు मिला किसी को తులం బంగారం వచ్చిందా
కేసీఆర్ సార్ ముందే చెప్పిండు, వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయేటోళ్ళు, వీళ్ళు లంగలు, వీళ్ళు బద్మాష్లు, వీళ్ళట తులం బంగారం ఇస్తారట. ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారంట. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండే వాళ్ళకన్నా? హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? ఒక్క ఇటుక పెట్టిండా? ఇవాళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట, మనం వేయాలన్నట. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, ఏమంటుండేరికైనా కాంగ్రెస్ ఆయన, మేము 2 ఏళ్లల్లో మీరు అవకాశం ఇస్తే, ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసినా మళ్ళా జూబ్లీహిల్స్లో నాకే గుద్దుతే ఈసారి అడుగు నాశనం చేస్తా, సర్వనాశనం చేస్తా అని అంటున్నాడు కాంగ్రెస్ వాడు. మరి వేద్దామా ఓట్లు కాంగ్రెస్కు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు, కరోడ్పతి. वो एक अमिताभ बच्चन साहब का प्रोग्राम है, कौन बनेगा करोड़पति అని. రేవంత్ రెడ్డి కూడా చూసిండు, చూసి कौन बनेगा करोड़पति प्रोग्राम చూసి हमारे सब बहनों को मैं करोड़पति बना देता हूं అన్నాడు. అయినరా కోటీశ్వరులు అందరూ? 2 ఏళ్లలో కోటి కాకపోతే 40 లక్షలను రావన్నా వద్దా? వచ్చినాయా? కోటీశ్వరులు అయినరా ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో? కోటీశ్వరులు కాదు, మీరు కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ప్లాట్లు, చిన్న చిన్న జాగలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ధర ఉండే, ఇవాళ ఎంత పడ్డది ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఉండే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు ఆలోచన చేయాల. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల కోసం యాడ్నో చేవెళ్ళ దగ్గర గట్కేసర్ అవతల 200 గజాలు 150 గజాలు ప్లాట్ కొంటారు. ఏమిటి కొంటారు? రేపటి లగ్గానికి పనికొస్తుంది, పిల్లల చదువులకు పనికొస్తుంది అని కొనుక్కుంటారు. అసొంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ధర ఎంతుండే, ఇవాళ ఎంత అయింది ఆలోచన చేయండి. ఎంత దారుణంగా రియల్ ఎస్టేట్ నాశనం అయింది అంటే దానికి కారణం ఎవరో కూడా మీరు ఆలోచన చేయండి. ఒక్కలను కూడా ఇడిచిపెట్టలే, అందరినీ మోసం చేసిండు. పుట్టిన పిల్లగాడి నుంచి మొదలు పెడితే చచ్చిపోయే వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం. 1-2 కాదు, 420 420 वादे करे कांग्रेस पार्टी वाले. डिक्लेरेशन पे डिक्लेरेशन दिए, एससी डिक्लेरेशन बोले, दलितुలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. గిరిజనులకు కూడా నేను అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి ట్రైబల్స్ కూడా 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్కలకొక్క రూపాయి ఇచ్చిండా ఈ 2 ఏళ్లలో? ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ ఇండ్లు కట్టుడు కాదు, మొత్తం కూలగొట్టుడు దుకాణం పెట్టిండు. హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్కు మధ్యన జరుగుతున్నది. కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు, లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం. మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు. ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు. మీరు కత్తి మాకు ఇయ్యండి, మేము యుద్ధం మీకోసం చేస్తాం. బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది. నేను చెప్తుంది అబద్ధం కాదు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో ఏవా అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి కల్పించినందుకు మాకు ఈ శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదలలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి, ఎదమ్మా తల్లి.
दिए गरीबों को चाबियां दिए। रेवंत रेड्डी साहब आके हमारे घर तोड़ दे रहे लोगों के, 250 घर तोड़ दे रहे, हम पैसे लगा के 500। केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, నీకు వదిలిపోద్ది. అగో తమ్ముడు చెప్తున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటుండ తమ్ముడు. మరి కేసీఆర్ గారిని ఓడగొడితిరి, కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి, ఇలా వాడు కూలగొట్టబట్టే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ అన్నకు తల్వారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు. సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్నా నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం. గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది, ఎందుకు కూలగొడుతున్నావు అని అడుగుతాం. కానీ ఎవడైతే కూలగొడుతుండో, ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్నా ఓటు నీకే ఇస్తాం కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి? ఈ హైడ్రా భూతం, ఈ హైడ్రా రాక్షసి, దీన్ని నేను ఉత్తగానే వ్యతిరేకిస్తలేం పార్టీగా. మీరు ఒక్కసారి చూడండి, హైడ్రా ప్రతాపం అంతా గరీబోళ్ళ మీదనే ఉంటుంది. ఇగో పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టినాం చూడుర్రి. ఇగో ముఖ్యమంత్రి అన్న, ఈయన పేరు తిరుపతి రెడ్డి, దుర్గం చెరువులో ఇల్లు కట్టిండు, దుర్గం చెరువు శిఖంలో ఇల్లు కట్టిండు. ఆయన ఇల్లు కూలగొట్టే దమ్మున్నదా హైడ్రాకు? ఉన్నదా? ముఖ్యమంత్రి అన్నగాని ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? అగో శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన ఇల్లు చెరువులో కట్టిండు, కూలగొడుతుందా హైడ్రా? పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? ఇగో అట్లాగే డాక్టర్ వివేక్, ఆయన ఫామ్ హౌస్ కూడా చెరువులనే ఉన్నది, కూలగొడుతుందా హైడ్రా? వాళ్ళు ఇవ్వాలని ముట్టదు. పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు నోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళై ముట్టది. కానీ ఎర్రగడ్డలో రేపు మీ ఇంటి మీదకి వస్తుంది హైడ్రా. మీరు కాంగ్రెస్ కోటేస్తే ఇక మా ఇంటికి రండ్రి, నా ఏలుతోను నన్నే, నా కంటినే పొడుచుండ్రి అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చినట్టయితుంది, వాళ్ళకి ఇషారా ఇచ్చినట్టయితుంది. దయచేసి ఆలోచించండి. ఈ ఎన్నిక జరుగుతున్నది రెండే పార్టీలకు మధ్యన. ఒకటి 6 గ్యారంటీలు ఎగ్గొట్టి పేదవాళ్ళ గూడు కూలగొట్టి ఇవాళ వాళ్ళ నడుమిరగొట్టి కారోబార్ బంద్ అయ్యేటట్టు చేసి బతుకు నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, పేదవాడి కోసం గల్లా బట్టి కాంగ్రెస్ పార్టీని ఇస్తావా ఇయ్యవా, బజార్ల గుంజి కొడతాం నా కొడక అని చెప్పి ఇలా నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్నది. ఆలోచించండి. ముఖ్యమంత్రి మొన్న వచ్చిండి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి ఏమంటుండు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి నన్ను నమ్ముండ్రి అంటుండు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 800 మంది రైతులు చచ్చిపోయినరు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా